ఏమా దాసు బాసు రాత్రి మనం కొట్టిన గాలికి ఈ పాటికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా. ఏమైనా మీ బాస్కెట్ లో మాత్రం పడదండి. అదేంటా? బంతి జానకి గారు సిస్టర్ తెరిసా అవ్వాలనుకుంటారు కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకోదండి. ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. కనక మహాలక్ష్మిలా ఉన్నానా? అరే నా మనసులో ఉన్నమాట మేడం కల్లే తెలిసిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తీర్చిదిద్దిన దాన్ని ఆ మాత్రం తెలుసుకోలేనా? కరెక్ట్ మేడం, మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు ప్లీజ్. ఏంటి రామారావు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు, చెప్పవయ్యా. ఏం లేదు మ్యామ్, కొంచెం డీటెయిల్ గా వెళ్దాం అనుకున్నాను అంతే. ఆ జుట్టు చూస్తే జుట్టు పిక్కొని మగాడు ఉన్నాడేమే. ఇట్స్ క్వైట్ పాసిబుల్. యా బాసు బెడకాయ బెడకాయ నరకా కదరా, నెక్కు నెక్కు నెక్లెస్ రోడ్ చూడు. గుడ్. వల్గర్ గా మాట్లాడకూడదు, నడువు నేషనల్ హైవే. ఆర్ఎంబీలో పనిచేస్తుంటారు, రోడ్లు తప్ప ఇంకేం రావట్లేదు. షరాప్. కవికి ప్రపంచంలో దేనైనా వాడుకునే హక్కుంది. రామారావు, మ్యామ్ నీలో మంచి పోయిట్ ఉన్నాడు. నిన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో గానీ షీజ్ రియల్లీ లక్కీ. ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాం, ప్రసాదం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ మ్యామ్. బాయ్. బాయ్. బాయ్ మేడం. రావు సాబ్, మీరు మామూలు బ్యాట్స్మెన్ కాదండి. మీ దెబ్బకి ఏ బంతేలా సిక్సరే. డిఐజీ బలరాం, మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ సిన్సియర్ అండ్ అప్రైట్ ఆఫీసర్ మాఫియాకి బలైపోవటం రియలీ అన్ఫార్చునేట్. మిస్టర్ బలరాం టీంలో పనిచేస్తున్న యంగ్ ఆఫీసర్ ఆది విల్ షేర్ హిస్ ఫీలింగ్స్ విత్ us. బిలీఫ్ కమ్స్ ఫ్రమ్ ఇన్స్పిరేషన్. అలాంటి ఎంతో మంది యంగ్ ఆఫీసర్స్కి ఇన్స్పిరేషన్ ఆయన. అలాంటి బలరాం గారి చావు కారణమైన బాద్షాను పట్టుకోవడమే నా జీవిత లక్ష్యం. దానికోసం నేను ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం సిద్ధం సిద్ధం. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. వన్ మోర్. ఏంటి రై బాబు గుడిగండి, ఐ విల్ షో యూ. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. దట్స్ ఇట్ బాబు. ఏమన్నాడు మీ ప్రొడ్యూసర్? సినిమా మేకింగ్ అన్నా మీ మేకింగ్ ఎక్కువైంది అన్నాడు సార్. హెడ్ సేళ్ళరా, ఒక ఫ్రేమ్ కూడా చేంజ్ చేయకుండా ఛానల్స్ పంపించేయమని చెప్పు. ఆ ఏమ్మా మీకు ఎలా ఉంది? మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. ఏంటి రామారావు? కరెక్ట్ మ్యామ్, డైరెక్టర్ గారు చేసిన దాంట్లో 10% ఆర్టిస్టులు చేస్తే చాలు, సినిమాలన్నీ సిల్వర్ జూబ్లీలే. ఎంత సార్? అవును బాసు, రివేన్ నాగేశ్వరరావు గారు దశావతారాలు చూపించేశారు. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నారు. అదే సార్, రేపు మీరు ఇండియాకి వెళ్ళిపోతున్నారు కదా. కంపెనీకి నువ్వు కూడా వస్తావేంటి? కాదు సార్, మా రామారావు మంచి డాన్సర్. ఆ? ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతని వాడవుతాడు. మేడం నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. నువ్వు పొగట్టం సిగ్గుపడిపోవడం. అనరా? ఏ సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీజ అనుకుంటారా? ఎలాంటి వాళ్ళు ఉన్నావు అక్కడ? కేవీ రెడ్డి, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు, ఇలాంటి మహామహులు ఉన్న ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన దూరే డైరెక్టర్. సూర్య ఏంట్రా సూర్య, ఎబ్ర చదవా? ఎవరు అడ్డమైనోడు? నువ్వు అడ్డమైనోడివి, నీ సినిమాలు అడ్డమైనవి. ఏంట్రా కేవీ రెడ్డి గారు నువ్వు ఒకటా? అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు ఒకటి చెప్పరా చూస్తాను. మోసగాళ్ళకు మోసగాళ్ళు. అది తీసింది యాక్షన్ కింగ్ కేసర్ దాసరా కేసర్. మీరు ఆగండి, నేను మాట్లాడతాను కదా, మీరు ఎమోషనల్ అవ్వకండి. ఏయ్, ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా. మేకింగ్ వీడియో చూడలే. ఏయ్యదోని కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పమంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పోనీ కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. మోసగాళ్ళకు మోసగాడు. ఇందాక ఆవిడ చెప్పింది కదా. అందుకే ఇంకో పేరు చెప్పు. ఇంకోటి అంటే పన్నెండు కాపురం. 12 కాపురం. అది తీసింది లక్ష్మీ దీపక్. ఇంత సినిమా నాలెడ్జ్ ఉందండి భయ్యా మీకు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టాను. నాగేశ్వరరావు గారికి 1990లో వచ్చింది. 1974లోనే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన ఎవరు?
బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. బిఎన్ రెడ్డి గారి గురించి తెలీదా? బిఎన్ రెడ్డి గారి గురించి తెలీదా? బిఎన్ రెడ్డి గారి గురించి తెలీదా? వీడు కొంచెం మీ హెల్త్ పాడు చేసుకోండి. రండి వెళ్తాం. మ్యామ్ మూడప్ చేసాం కదా మ్యామ్ టేక్ ఇట్ ఈజీ మ్యామ్. సరే చిన్నప్పుడు హై స్కూల్లో కృపానందం మాస్టర్ కొట్టినట్టు కొట్టేసారు. పెట్టమంటారా? అదే మ్యామ్, అంత బ్యాలెన్స్ గా ఉండే మీరు ఇలా అన్బ్యాలెన్స్ అయిపోయారేంటి? లేకపోతే వాడు నిన్ను నాన్న వాడు మాట్లాడతాడా? బేసిక్ గానే బ్యాడ్ ఫెలో. నన్నేంటి అందరిని అంటాడు? అందరినీ అనటం వేరు, నిన్ను అనటం వేరు. ఏ వేరేం చెప్పాను కదా అదే ఏ రామారావు, ఎదవనస్ ఎక్కువైపోయిందా నీకు? నువ్వు వేరేం చెప్పాను కదా, నువ్వు వేరు అంతే. నేను అనుకున్నది పూర్తయ్యే టైం వచ్చింది. అలా ఒక పర్పస్తో ఇట్లీకి వచ్చిన బాద్షా అనుకోకుండా జానకితో ప్రేమలో పడ్డాడు. అక్క వెడ్డింగ్ కార్డ్స్ చాలా బాగున్నాయి డాడీ. కార్డ్స్ ఏముందమ్మా, పెళ్లి చాలా పెద్ద లెవెల్లో ప్లాన్ చేశాడు మీ పెదనాన్న. డాడీ మమ్మీ ఫోన్ చేసింది, నీకేదో తీసుకురామని చెప్పిందట కదా. చెప్పుద్ది పెళ్లికి 3 నెలల ముందెళ్ళి కూర్చుంది అక్కడ. ఆడారోళ్ళు ఇక్కడ షాపింగ్ అంతా నేను చేస్తున్నాను. అమ్మ జానకి, షాపింగ్ అంటే గుర్తుకొచ్చింది, మీ షాపింగ్ తొందరగా పూర్తి చేసుకోండి. 2 రోజుల్లో మనం ఇండియా పెడుతున్నాం. ఏంటక్క నీ పెళ్ళికి మేము ఎక్సైట్ అవుతుంటే నువ్వేంటి డల్ గా ఉన్నావు? ప్రతి ఆడపిల్లకి పెళ్లి దగ్గరే కొద్దీ తను ప్రేమించిన వాళ్ళకి దూరం అయిపోతున్నాం అన్న దిగులు మొదలవుతుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఏంటయ్యా హడావిడి? హడావిడి అంటారేంటి? నా కొంపలాడిపోతుంటే పచ్చచారి గారు పెళ్లి ఫిక్స్ అయిపోయింది తెలుసా? ఆ విషయం తెలిసి సైడ్ క్యారెక్టర్ నాడు నేనెంత ఫీల్ అవుతుంటే మెయిన్ క్యారెక్టర్ మీరెంత ఫీల్ అవుతారో నాకు ఇమాజిన్ అండి. మరి ఏం చేస్తారండి? రావుసాబ్ కంపెనీ సూసైడ్ పాయింట్కి వెళ్ళిపోయాడా మ్యాన్? రామారావు, రామారావు, రామారావు. ఐఎమ్ సారీ. జానకి నదులు రాముడు వెళ్ళాడు. లవ్ యూ టూ. ఏంటా ఇది? ప్రేమించుకున్నామని చెప్పగానే పెళ్లి చేసేయడానికి మా అన్నేమన్నా గుళ్ళో పూజారా? పోలీస్ కమిషనర్ ఎన్కౌంటర్ చేసి పారేస్తాడు. ప్రేమించినందుకే నన్ను ఎన్కౌంటర్ చేస్తే 15 ఏళ్ల నుంచి పోలీస్ ఆఫీసర్ అని మోసం చేస్తున్న మిమ్మల్ని ఏం చేస్తారు? ఎండలో నిలబెట్టి కిరోసిన్ వస్తే తలెట్టేస్తారు. శుభ్రంగా ఈ బతిమాలి బాయ్ ఫ్రెండ్ చూసుకోకుండా ఇలా భయపెట్టి వాళ్ళు లవ్ చేసేవేంటే? అయినా నన్ను బ్లాక్ మెయిల్ చేసినంత ఈజీ కాదు మా అన్నయ్యని కన్విన్స్ చేయడం. ఆయన ఇచ్చిన సంబంధాలు తెచ్చిన సంబంధాలు అన్ని పోలీసులే. ఇంతెందుకు, మా ఇంట్లో పాలు పోయాలన్నా పని చేయాలన్నా కనీసం కాలింగ్ బెల్ కొట్టాలన్నా పోలీస్ అయి ఉండాలి. అంకుల్, జానకి ప్రేమ గెలుచుకున్న నాకు మీ అన్నయ్యని కన్విన్స్ చేయడం పెద్ద కష్టమే కాదు. నన్ను నమ్మండి. అవును బాబాయ్, రామారావు బాల్ కొడితే గోల్ కన్ఫర్మ్. ఈవినింగ్ ఫ్లైట్ కి టికెట్స్ కూడా కన్ఫర్మ్. అంతా ఫిక్స్ అయిపోయారు అనమాట. ఇంక చేసేదేముంది? చలో ఇండియా. 2000 kilos of RDX ఉన్న మన కంటైనర్ ఇండియాకి రీచ్ అయింది. ఈ మంత్ 20th హైదరాబాద్ లో ప్రపంచ దేశాల సమ్మిట్ జరగబోతుంది. సరిగ్గా అదే రోజు హైదరాబాద్ లో బ్లాస్ట్లు మొదలవ్వాలి. ఢిల్లీ, ముంబై, కలకత్తా, అహ్మదాబాద్, బెంగళూరు ఆల్ మేజర్ సిటీస్ లో బ్లాస్ట్లు జరుగుతూనే ఉండాలి. దీంతో ప్రపంచ దేశాల దృష్టిలో ఇండియా ఒక టెర్రరిస్ట్ కంట్రీ అయిపోతుంది. ఇండియాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆగిపోతాయి. రూపీ వాల్యూ పడిపోతుంది. ఎకనామీ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతుంది. బాయ్, దానివల్ల మనకేంటి యూస్? వేల కోట్లు. ఇండియాలో మన కోసం పనిచేసే గ్యాంగ్స్ అన్నిటిని అలర్ట్ చేయండి. మీరు కూడా ఇండియాకి షిఫ్ట్ అవ్వండి. అక్కడ ఏసీపీ ఆది మీకు హెల్ప్ చేస్తాడు. We will start with Hyderabad.